ఒకప్పుడు జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన దువ్వాడ ఇప్పుడు రాజకీయంగా అనిశ్చితిలో ఉన్నారా? నాడు జగన్ పక్కన నిలబడిన ఆ నేత ఇప్పుడు అధినేతను కలిసే అవకాశం కూడా లేకుండా పోయిందా? అసెంబ్లీ వేదికగా జగన్ తో ఆయన ఏం చర్చించారు? మున్ముందు దువ్వాడ పొలిటికల్ జర్నీ ఏ టర్న్ తీసుకోబోతోంది? దువ్వాడ శ్రీనివాస్ ఒకప్పుడు జగన్ కు అత్యంత సన్నిహితుడు అనే పేరుంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో దువ్వాడకు మంచి ప్రాధాన్యత కూడా దక్కింది. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన దువ్వాడ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించారు. పార్టీ కోసం ఆయన పడ్డ కష్టాన్ని గుర్తించిన జగన్ ఎమ్మెల్సీ పదవిని సైతం కట్టబెట్టారు. జిల్లాలో నెలకొన్న పరిణామాలు, సామాజిక రాజకీయ సమీకరణాల ఆధారంగా పార్టీలో దువ్వాడకు పెద్దపీట వేసిన జగన్ వెన్ను తట్టి మరీ ప్రోత్సహించారు. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు జిల్లా పార్టీ నేతలతో విభేదాలు, కుటుంబంలో జరిగిన రచ్చ రాజకీయంగా దువ్వాడకు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ఆయన సతీమణి దువ్వాడ వాణి ప్రత్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతానని ప్రకటన చేయడంతో ఒకసారిగా దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తు మలుపులు తిరిగే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వైసీపీ అధినాయకత్వమే జోక్యం చేసుకుని వాణిని పోటీ నుంచి విరమింపజేసినా టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ కు ఓటమి తప్పలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దువ్వాడ మరింత ఇబ్బందుల్లో పడ్డారు. ఆయన్ను మరిన్ని వివాదాలు చుట్టుముట్టడం, పార్టీలో ఆధిపత్య పోరు మొదలడంతో దువ్వాడపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది. పార్టీ సస్పెండ్ చేసినప్పటి నుంచి ధర్మాన సోదరులే టార్గెట్ గా తీవ్రంగా ఫైర్ అయ్యారాయన. జగన్ ను విమర్శించకపోయినప్పటికీ వైసీపీలో ఉన్న ధర్మాన సోదరులపై యుద్ధాన్ని ప్రకటించారు దువ్వాడ శ్రీనివాస్. అయితే కొద్ది రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ రాజకీయం పూర్తిగా మారిపోయింది. వైసీపీలోకే వస్తానంటూ ఇటీవల ఆయన చేసిన ప్రకటన రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపింది. కానీ జగన్ ను కలిసేందుకు కూడా ఆయనకు అపాయింట్మెంట్ దొరకడం లేదనే ప్రచారం జోరుగా నడుస్తోంది. మరోవైపు అసెంబ్లీ ప్రాంగణంలో జగన్ ను కలిసేందుకు దువ్వాడ ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. ధర్మాన సోదరుల విషయమై జగన్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్లు మీడియాతో చిట్చాట్లో దువ్వాడ స్పష్టం చేశారు. అపాయింట్మెంట్ ఇస్తే జిల్లాలో ఉన్న పరిస్థితుల్ని జగన్ కు వివరిస్తానని అంటున్నారు. జగన్ అవకాశం ఇస్తే ఓకే, ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని అంటున్నారాయన. వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ ను కలిసేందుకు ఎంట్రీ లేదు, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం లేదు, ముఖ్య సమావేశాల్లో చోటు దక్కకపోవడం వంటి అంశాలు దువ్వాడకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ఇదంతా కేవలం తాత్కాలిక విరామమా, లేక పార్టీ పూర్తిగా పక్కన పెట్టిందా అనేది బిగ్ క్వశ్చన్. ఒకవేళ జగన్ అవకాశం ఇస్తే ధర్మాన బ్రదర్స్ తో విభేదాలు పక్కన పెట్టి పొలిటికల్ గా అడుగులు వేయాల్సి ఉంటుంది, లేదంటే స్వతంత్రంగానో మరో పార్టీతోనో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మరి దువ్వాడ శ్రీనివాస్ విషయంలో వైసీపీ అధినేత ఏం చేయబోతున్నారు, ఆయన పొలిటికల్ జర్నీ ఎలా ఉండబోతోంది అనేది ప్రస్తుతానికైతే సస్పెన్సే.